శోధనలో ఎవరైతే నిలిచి ఉంటారో, శోధన సహించేవాడు, శోధనలో నిలిచి ఉన్నవాడు జీవ కిరీటమును పొందుకుంటాడు. ఈ కిరీటాన్ని పొందాలంటే నువ్వు శోధనలు జయించాలి, దేవుని దగ్గర నుంచి వచ్చే పరీక్షలు జయించాలి, సైతానుగాడు వేసే ఆ భయంకరమైన అగ్ని బాణాలను జయించాలి. ఈ శోధనలు ఎవరైతే జయించగలుగుతారో, జయించగలిగిన వాడే జీవ కిరీటానికి హక్కుదారుడు, జీవవృక్ష ఫలానికి హక్కుదారుడు. శోధన జయించేవాడే జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఈరోజు శోధన అనేది కేవలం ఎవరికో ఒకరికి వచ్చేది కాదు. శోధన అనేది ప్రతి ఒక్కరిని రోజున మనుషులను వెంబడిస్తున్న పని. శోధన చిన్నపిల్లలను కానివ్వండి, యవనస్తులను కానివ్వండి, పెళ్ళైన వాళ్ళను కానివ్వండి, వివాహాలు కాని వాళ్ళు కానివ్వండి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరిని వెంటాడేది ఏంట్రా అంటే శోధన. యవన కాలంలో ఉండేవాళ్ళు యవనపు ఆలోచనల వల్ల శోధించబడతా ఉంటారు. చిన్న వయసులోనే చెడు ఆలోచనలు, చిన్న వయసులోనే చెడు తలంపులు. వాళ్ళకి తలంపు లేకపోతే సినిమాలు చూసి తెచ్చుకుంటారు అవసరం. చిన్న వయసులోని ప్రేమలు, చిన్న వయసులోనే లోకపు ఆశలు, చిన్న వయసులోని కోరికల అనుభవాలను కొనసాగుతున్నారు చాలా మంది. అది యవన కాలంలో ఉండే వాళ్ళకి వచ్చే శోధన. పెద్దలుగా ఉన్న వాళ్ళకి, వయసు మీరిన వాళ్ళకి, ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువగా మరికొంతమంది శోధన. డబ్బు అనే శోధన, అప్పులనే శోధన. శోధన రావడానికి 2 కారణాలు ఉన్నాయి. శోధనకు కారణాన్ని చెప్పిన, ఒకటి కారణం శోధన అనగా అర్థం కష్టాల రూపంలో వచ్చే శోధన. 2 శోధన అంటే అర్థం తమ స్వకీయ దురాశలను ఆధారం చేసుకుని, కోరికలను ఆధారం చేసుకుని వచ్చే శోధన. కష్టాల రూపంలో. చదువుకున్నాం కానీ ఉద్యోగం రాలేదు, వ్యాపారం చేస్తున్నాం కానీ అప్పుల్లోనే ఉన్నాం, ఇల్లు కడుతున్నాం కానీ కప్పుల్లో లేదు. నిలిచి ఉండాలి, శోధనలో నిలిచి ఉండాలి. శోధనలో నిలిచి ఉన్నవాడే శుద్ధ సువర్ణంగా మార్చబడతాడు. శోధనలో నిలిచి ఉన్నవాడే శోధించబడిన తర్వాత విలువ లేని బతుకు ఆ తర్వాత విలువలోకి నడిపించబడేది శోధన భరించిన తర్వాతే. అందుకని శోధన యొక్క బాధ ఏంటో ఆయనకి తెలుసు కనుక ఎవరిని అధికముగా ఆయన శోధింపబడనివ్వడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.